So today we discuss about the stack. Before deep dive into the stack data structure, first we discuss about what is data structure. ఆహ్, మనకి పేరులోనే డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో మీనింగ్ ఉంది. డేటా స్ట్రక్చర్ అంటే డేటాని ఒక స్ట్రక్చర్డ్ వేలో అరేంజ్ చేయడం. సో, ఒక్కొక్క హాష్ మ్యాప్ అనేది డేటా స్ట్రక్చర్, స్టాక్ అనేది డేటా స్ట్రక్చర్, లింక్డ్ లిస్ట్ అనేది డేటా స్ట్రక్చర్, గ్రాఫ్, ట్రీస్. సో, దీంట్లో ఒక్కొక్క డేటా స్ట్రక్చర్‌లో ఒక్కొక్క విధంగా డేటాని మనం ఆర్గనైజ్ చేస్తాం. సో, టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద స్టాక్. స్టాక్‌లో డేటాని ఎలా అరేంజ్ చేస్తాము అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన దగ్గర ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది. సో, అందులో బిస్కెట్స్‌ని ఎలా అరేంజ్ చేస్తాము అంటే ఒక్కో దాని పైన ఒకటి పేర్చుకుంటూ ఎళ్తాం. సో, అలా పేర్చుకుంటూ ఎళ్ళినప్పుడు రిమూవ్ చేసేటప్పుడు ఫస్ట్‌లో ఇన్సర్ట్ చేసిండేది లాస్ట్‌లో మనము రిమూవ్ చేస్తాం. సో, స్టాక్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే లిఫో లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. ఏదైతే లాస్ట్‌లో నువ్వు స్టాక్‌లోకి ఇన్సర్ట్ చేశావనుకో అదే మనకి ఫస్ట్ ఔట్. ఫస్ట్‌లో రిమూవ్ చేస్తాం. సో, స్టాక్‌లో మనం డేటాని ఇలా అరేంజ్ చేస్తామనమాట. ఓకే. ఆహ్, సో, this is the stack data structure. So, today we will discuss, we will build the stack by using the array. సో, ఇక్కడ మనము స్టాక్ డేటా స్ట్రక్చర్‌ని అరే యూజ్ చేసి బిల్డ్ చేస్తున్నాం. ఓకే. I take the example with array. Array size is 5. సో, అరే ఇండెక్సింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, 0 ఇండెక్సింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి స్టాక్ బిల్డ్ చేసేటప్పుడు టాప్ అనే వేరియబుల్ కీ రోల్ ప్లే చేస్తుందనమాట. ఓకే. సో, మనం ఇనీషియల్‌గా టాప్‌ని -1 ఇనిషియలైజ్ చేసుకుంటాం. అంటే ఏంటి? టాప్ అనేది -1 ఉంటే మీనింగ్ ఏంటి అంటే, అరేలోకి ఏ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయలేదు. సో, స్టాక్ అనేది ఎంప్టీగా ఉంది అని మీనింగ్. ఇక్కడ స్టాక్ ఈస్ నథింగ్ బట్ ద అరే. ఓకే. మనము అరేని యూజ్ చేసుకొని స్టాక్ బిహేవియర్‌ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే. ఫస్ట్ ఆహ్, మనము ఎలిమెంట్ 1ని స్టాక్‌లోకి పుష్ చేయాలి. నథింగ్ బట్ అరేలోకి ఇన్సర్ట్ చేయాలి అన్నమాట. ఓకే. సో, ఆ స్టాక్‌లోకి 1ని పుష్ చేసాం. నథింగ్ బట్ అరే ఇండెక్స్ 0 ఇండెక్స్‌లోకి 1ని ఇన్సర్ట్ చేసాం. సో, నెక్స్ట్ పుష్ 2. సో, మనం స్టాక్‌లోకి ఎలిమెంట్ 2ని పుష్ చేయాలన్నమాట. సో, 1 పైన 2 వస్తుంది. మనం ఎలా డేటాని అరేంజ్ చేసుకుంటూ ఎళ్తున్నాము అంటే, ఒకదాని పైన ఒకటి పేర్చుకుంటూ ఎళ్తున్నాం. లైక్ ఏ బిస్కెట్ ప్యాకెట్. సో, 1 ఇండెక్స్ దగ్గర 2ని అసైన్ చేస్తున్నాం. పుష్ 3 టాప్‌ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. 2 ఇండెక్స్ దగ్గర 3ని అసైన్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ పుష్ సేమ్. ఇండెక్స్ 3 దగ్గర అరేలో ఇండెక్స్ 3 దగ్గర 4ని అసైన్ చేస్తున్నాం. సో, స్టాక్‌లోకి 4ని పుష్ చేస్తున్నామని మీనింగ్. సేమ్ పుష్ 5 ఆల్సో. సో, టాప్ అనేది అరే సైజ్ -1 రీచ్ అయింది అంటే స్టాక్‌లో ఆల్ ఎలిమెంట్స్ ఫిల్ చేసాము అని మీనింగ్. ఓకే. పాప్ అంటే రిమూవ్ ద టాప్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్. స్టాక్‌లో నుంచి టాప్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తున్నామని మీనింగ్. అగైన్ ఇక్కడ మనం పుష్ 6 చేసాం. 6ని పుష్ చేసాం. ఇన్ ద సెన్స్ 6లోకి స్టాక్‌లోకి 6ని ఇన్సర్ట్ చేస్తున్నాం. అండ్ ఇండెక్స్ 4లో ఇక్కడ మనము 5ని రిమూవ్ చేసాం కాబట్టి టాప్‌ని డిక్రిమెంట్ చేస్తున్నాం. అంటే ఒక ఇండెక్స్‌ని మైనస్ చేస్తున్నాం. అంటే అప్పుడు ఏముంటుంది? 3 దగ్గర ఉంటుంది. ఇక్కడ టాప్ అనేది ఏం డిసైడ్ చేస్తుంది అంటే స్టాక్ సైజ్‌ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు టాప్ అనేది ఇండెక్స్ 3 దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర ఎన్నుంటాయి? +1 టాప్ +1 ఎలిమెంట్స్ ఉంటాయి. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ అరే మనము ఇక్కడ స్టాక్‌ని అరే యూజ్ చేసి బిల్డ్ చేస్తున్నాం కాబట్టి, అరే అనేది 0 సైజ్డ్ ఇండెక్స్ కాబట్టి, సో, మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే టాప్ +1 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే మన ప్రెజెంట్ 3 దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం 5ని రిమూవ్ చేసాం. 5ని రిమూవ్ చేసాము అంటే నథింగ్ బట్ ఇక్కడ టాప్‌ని డిక్రిమెంట్ చేసాము అని మీనింగ్. సో, స్టెప్ 8 పీక్. సో, అరే ఆఫ్ టాప్ ఈస్ ద పీక్ ఆఫ్ ది స్టాక్ అన్నమాట. సో, నువ్వు పీక్ అంటే ఏంటి? పైన ఏ ఎలిమెంట్ ఉందో దాన్ని రిటర్న్ చేయాలి. సో, అరే ఆఫ్ టాప్ ఈస్ ద పీక్ ఆఫ్ ది స్టాక్. నువ్వు పీక్ రిటర్న్ చేయాలంటే అరే ఆఫ్ టాప్‌ని రిటర్న్ చేయాలి.
సో, బేసిక్ ఆపరేషన్స్ ఏవేవి ఉంటాయి స్టాక్‌లో అంటే పుష్ అంటే ఎలిమెంట్‌ని స్టాక్‌లోకి యాడ్ చేయడం. నథింగ్ బట్ ద యాడ్ ఎలిమెంట్ టు ద టాప్. టాప్ లెవెల్‌లో యాడ్ చేయడం. పాప్ అంటే రిమూవ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద టాప్. టాప్‌లో ఉండే ఎలిమెంట్‌ని రిమూవ్ చేయడం. పీక్ అంటే టాప్‌లో ఉండే ఎలిమెంట్ టాప్‌లో ఏదుందో తెలుసుకోవడం కోసం మనం పీక్‌ని యూజ్ చేస్తామనమాట. పీక్ ఆర్ టాప్. సో, హ్మ్. ఎంప్టీ. మనం స్టాక్ అనేది ఎంప్టీగా ఉందా లేదా అని చెక్ చేయడం కోసం మనం ఎంప్టీని యూజ్ చేస్తాం. ఫుల్ ఇక్కడ మనం అరే యూజ్ చేస్తున్నాం కాబట్టి అరే అనేది అరేకి మనం ఇనిషియల్‌గా సైజ్ డిఫైన్ చేస్తాం కాబట్టి ఒకవేళ అరే అనేది కూడా ఫుల్ అయింది అనుకో, మనము ఇంకొక ఎలిమెంట్‌ని అందులోకి ఇన్సర్ట్ చేయలేం. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు ఇన్సర్ట్ ద ఎలిమెంట్ ఇంటూ ద స్టాక్ యూ గెట్ ద అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. సో, మనం ఇక్కడ ఫుల్ అనే మెథడ్‌ని కూడా రాసుకుంటాం. ఎందుకంటే మనం ఇక్కడ స్టాక్‌ని ఆహ్, అరే యూజ్ చేసి బిల్డ్ చేస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ మనం స్టాక్‌ని అరే యూజ్ చేసి ఎలా బిల్డ్ చేద్దామో చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఇనీషియల్‌గా మనం స్టాక్‌ని ఇనిషియలైజ్ చేసుకున్నాం. టాప్ వేరియబుల్‌ని ఇనిషియలైజ్ చేసుకున్నాం. కెపాసిటీని ఇనిషియలైజ్ చేసుకున్నాం. సో, ఇక్కడ మనము వాటి వాల్యూస్ కన్‌స్ట్రక్టర్ యూజ్ చేసి ఇనిషియలైజ్ చేసుకుంటాం. ఓకే. ఆహ్, సో, ఇక్కడ మనం పుష్ మెథడ్‌ని ఎలా ఎ ఎలా ఎ యూజ్ ఎలా రాసుకున్నామో చూద్దాం లాజిక్. ఓకే. సో, మనం ఒక ఎలిమెంట్‌ని పుష్ చేయాలి స్టాక్‌లోకి. ఇనీషియల్‌గా మనం స్టాక్‌లోకి పుష్ చేయాలి అంటే, ఒక బేస్ కండిషన్ చెక్ చేయాలి. అదే ఫుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్ ప్యాకెట్‌లోకి బిస్కెట్స్ నువ్వు ఇన్సర్ట్ చేస్తూ ఉన్నావు. బిస్కెట్ వ్రాపర్ ఫుల్ అయిందనుకో, ఇంకొక బిస్కెట్‌ని మనం ఇన్సర్ట్ చేయలేం. అలాగే స్టాక్ సైజ్ కూడా అరే అనేది కూడా ఫుల్ అయ్యిందనుకో, ఇంకొక ఎలిమెంట్‌ని మనం అందులోకి పుల్ చేయలేం. ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు ఇన్సర్ట్ ద ఎలిమెంట్ ఇంటూ ద అరే, యూ గెట్ ద అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. దట్స్ వై మనం బిఫోర్ స్టాక్‌లోకి ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేసే ముందర స్టా స్టాక్ నథింగ్ బట్ అరే అనేది ఫుల్ ఉందా లేదా చెక్ చేయాలన్నమాట. ఫుల్ ఉంటే మనం స్టాక్ ఓవర్‌ఫ్లో కెనాట్ పుష్ ఎలిమెంట్ అని ఒక ప్రింట్ చేసి రిటర్న్ చేస్తున్నాం. ఓకే. లేదు స్టాక్ అనేది ఫుల్ లేదు. ఆహ్, అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాక్ ప్లస్ ప్లస్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలిమెంట్. సో, నథింగ్ బట్ అరేలోకి మనం ఎలిమెంట్‌ని అసైన్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ టాప్‌ని ప్రీ ఇంక్రిమెంట్ చేసాం. ఎందుకంటే టాప్‌ననేది మనం ఇనీషియల్‌గా ఆహ్, -1కి అసైన్ చేసుకున్నాం. మీకొక డౌట్ రావచ్చు. టాప్ అనేది -1కి ఎందుకు అసైన్ చేసుకున్నామంటే, మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం. టాప్ అనేది ఇక్కడ మనకి కీ రోల్ ప్లే చేస్తుంది అని. సో, మనకి టాప్ అనేది స్టాక్ సైజ్‌ని కూడా డిఫైన్ చేస్తుంది. టాప్ అనేది 0 ఉందనుకో, మన దాంట్లో టాప్ +1 ఎలిమెంట్స్ ఉన్నట్టు అని మీనింగ్. అంటే టాప్ 0 ఉంటే అందులో 1 ఎలిమెంట్ ఉంది అని మీనింగ్. సో, మనకి స్టాక్‌లో అసలు ఎలిమెంట్సే లేవు అని చెప్పడానికి మనం టాప్‌ని -1కి అసైన్ చేసుకున్నాం. ఓకే. సో, మనము ప్రీ ఇంక్రిమెంట్ చేసి మాత్రమే అసైన్ చేయాలి. ఒకవేళ నువ్వు ప్రీ ఇంక్రిమెంట్ చేయకోకుండా టాప్ ఈక్వల్స్ టు ఎలిమెంట్ పెట్టి ఆ తర్వాత ఇంక్రిమెంట్ చేసావనుకో, నీకు నెగెటివ్ ఆహ్, ఇన్ నెగెటివ్ ఇండెక్స్ అరే ఎక్సెప్షన్ వస్తుందనమాట. సో, అందుకోసమని స్టాక్‌ని మనం ప్రీ ఇంక్రిమెంట్ చేసి ఎలిమెంట్‌ని అసైన్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ పాప్ అంటే మనం స్టాక్‌లో నుంచి టాప్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేయడం అన్నమాట. రిమూవ్ చేసి రిటర్న్ చేయడం. సో, మనము బిఫోర్ స్టాక్‌లో నుంచి ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి స్టాక్‌లో ఎలిమెంట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిస్కెట్ ప్యాకెట్‌లో నుంచి బిస్కెట్‌ని రిమూవ్ చేయాలి అంటే బిస్కెట్ ప్యాకెట్‌లో బిస్కెట్స్ ఉండాలి కదా! అలానే స్టాక్‌లో నుంచి ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలంటే కూడా స్టాక్‌లో ఎలిమెంట్స్ ఉండాలి. అందుకు మనం బేస్ కండిషన్‌గా స్టాక్ అనేది ఎంప్టీనా కాదా చెక్ చేయాలి. ఒకవేళ స్టాక్ అనేది ఎంప్టీ అయింది అనుకో, మనం ఇక్కడే రిటర్న్ చేయాలన్నమాట. రిటర్న్ చేయాలి. ఒక బేస్ కండిషన్ రాసుకోవాలి. సో, ఒకవేళ స్టాక్‌లో కూడా ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో, జస్ట్ మనం స్టాక్ ఆఫ్ టాప్‌ని రిటర్న్ చేసి టాప్‌ని డిక్రిమెంట్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ టాప్ అనేది పోస్ట్ డిక్రిమెంట్ చేసాం. అంటే స్టాక్ ఆఫ్ టాప్ రిటర్న్ చేసిన తర్వాత టాప్ అనేది డిక్రిమెంట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ పీక్. పీక్ అంటే ఏంటి? స్టాక్‌లో ఉన్న టాప్ ఎలిమెంట్‌ని రిటర్న్ చేయడం.
సో, నువ్వు పీక్ రిటర్న్ చేసేటప్పుడు కూడా స్టాక్ అనేది ఎంప్టీనా కాదా అనేది చెక్ చేయాలి. ఒకవేళ స్టాక్ అనేది ఎంప్టీ అయితే నువ్వేమి రిటర్న్ చేయలేవు. ఓకే. సో, ఇప్పుడు అరేలో ఏ ఎలిమెంట్స్ లేవనుకో, టాప్ అనేది -1 దగ్గరుందనుకో, నువ్వు రిటర్న్ చేయాలని ట్రై చేసినప్పుడు నీకేమి అరే ఇండెక్స్ నెగెటివ్ ఇండెక్స్ ఎక్సెప్షన్ ఒస్తది. దట్స్ వై మనం బిఫోర్ చెక్ చేయాలి. ఆహ్, స్టాక్‌లో ఎలిమెంట్స్ ఉన్నాయా? లేదా? అని. ఆ తర్వాతే మనము స్టాక్ ఆఫ్ టాప్‌ని రిటర్న్ చేయగలం. నెక్స్ట్ ఈజ్ ఎంప్టీ. బూలియన్ ఆహ్, ఈజ్ ఎంప్టీ అంటే స్టాక్ అనేది ఎంప్టీనా కాదా అని చెక్ చేయడానికి ఈజ్ ఎంప్టీ మెథడ్‌ని మనం ఇక్కడ యూజ్ చేస్తామనమాట. టాప్ అనేది -1కి ఇనిషియలైజ్ అయితే స్టాక్ అనేది ఈజ్ ఎంప్టీ అని మీనింగ్. సో, ఈజ్ ఫుల్ మెథడ్. స్టాక్ అనేది ఫుల్ అయిందా కాదా అని చెప్పడానికి ఈజ్ ఫుల్ మెథడ్ యూజ్ చేస్తామండి. టాప్ అనేది కెపాసిటీ -1 అండ్ కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ అరే సైజ్. సో, అరే సైజ్ -1 టాప్ అనేది టాప్ ఈక్వల్స్ టు కెపాసిటీ -1 అయితే మనం అరేలో ఆల్ ఎలిమెంట్స్ పెట్టాం. సో, అరే అనేది ఫుల్ అయిపోయింది. స్టాక్ అనేది ఫుల్ అయింది అని మీనింగ్. ఓకే. డిస్‌ప్లే మెథడ్. సో, మనము స్టాక్‌లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని డిస్‌ప్లే చేయాలి అంటే, ఫస్ట్ ఇక్కడ కూడా ఒక బేస్ కండిషన్ అనమాట. స్టాక్ అనేది ఎంప్టీనా కాదా అని చెక్ చేయాలి. ఎంప్టీ అయితే మనం స్టాక్‌లో ఎలిమెంట్సే డిస్‌ప్లే చేయలేం. ఆ! లేదు అంటేనే డిస్‌ప్లే చేయగలం అనమాట. ఇక్కడ స్మాల్ మిస్టేక్ మనము ఫర్ లూప్‌ని i ఈక్వల్స్ టు టాప్, i గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0, i -1 చేయాలి. ఎందుకంటే స్టాప్ బిహేవియర్ ఏంటి? మనం లాస్ట్ నుంచి పాప్ చేసేటప్పుడు లాస్ట్ నుంచి ఎలిమెంట్స్‌ని పాప్ చేసుకుంటూ వస్తాం. సో, అప్పుడు మనకెలా ప్రింట్ అవుతాయి? రివర్స్ ఆర్డర్‌లో ప్రింట్ అయితాయి. ఇప్పుడు నువ్వు అరే కన్సిడర్ చేస్తే. సో, దట్స్ వై మనం ఇక్కడ ఫర్ లూప్‌ని i ఈక్వల్ టు టాప్, i గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0, i మైనస్ మైనస్ చేసి మనము స్టాక్‌లో ఉండే ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేయాలి. సో, దిస్ ఈస్ ద డిస్‌ప్లే మెథడ్ అన్నమాట. సో, దిస్ ఈస్ ద మెయిన్ మెథడ్. మనము స్టాక్ ఆబ్జెక్ట్‌ని ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాం విత్ 5 సైజ్. ఓకే. స్టాక్‌లోకి 10 ఎలిమెంట్ పుష్ చేసాం, 20 ఎలిమెంట్ పుష్ చేసాం, 30 ఎలిమెంట్ పుష్ చేసాం. ఇప్పుడు మనం డిస్‌ప్లే చేస్తే మనకి 30, 20 10 రివర్స్ ఆర్డర్‌లో ప్రింట్ చేస్తున్నాం కాబట్టి 30, 20, 10 ప్రింట్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ స్టాక్ డాట్ పాప్. పాప్ అంటే ఏంటి? స్టాక్‌లో ఉండే టాప్ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. అంటే ఏది రిమూవ్ అవుతుంది? 30 రిమూవ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు డిస్‌ప్లే చేస్తే స్టాక్‌లో ఏం ప్రింట్ అవుతాయి? 20, 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నువ్వు స్టాక్ డాట్ పాప్ 20 రిమూవ్ అవుతుంది. స్టాక్ డాట్ పాప్ 10 రిమూవ్ అవుతుంది. నువ్వు అగైన్ స్టాక్ డాట్ పాప్ రిమూవ్ చేస్తే ఇక్కడ మనం పాప్‌లో బేస్ కండిషన్ రాసాం. ఈజ్ ఎంప్టీ కాబట్టి ఆహ్, ఈజ్ ఎంప్టీ కాబట్టి మనకి సారీ. ఈజ్ ఎంప్టీ కాబట్టి స్టాక్ అండర్ ఫ్లో కెనాట్ పాప్ అని మెసేజ్ ప్రింట్ అయ్యి మనకి రిటర్న్ అయిపోతుంది. హ్మ్. సో, మనం రియల్ టైమ్ యూజ్ కేసెస్ ఏంటో చూద్దాం. అండో, రీడో ఆపరేషన్స్ ఇన్ ఎడిటర్. సో, మనం ఎడిటర్స్‌లో అండో, రీడో చేస్తాం కదా! అవి కూడా స్టాక్‌ని యూజ్ చేసి మనం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తాం. బ్రౌజర్ బ్యాక్‌వర్డ్ అండ్ ఫార్వర్డ్. బ్రౌజర్‌లో మనకి బ్యాక్ యారోస్ అంటే ప్రీవియస్ పేజ్‌కెళ్ళడానికి, ముందు పేజ్ ఎళ్ళడానికి మనము ఫార్వర్డ్ యారో, బ్యాక్‌వర్డ్ యారో యూజ్ చేస్తాం. అవి కూడా ఇంటర్నల్‌గా స్టాక్‌ని యూజ్ చేసుకొని బిల్డ్ చేస్తారనమాట. పారాంథసిస్, వాలిడేషన్. మనము మన ఇంటిలిజెలో కానీ, సంథింగ్ మన కోడ్ రాసేటప్పుడు ఏంటి అంటే ఆహ్, ఆహ్, పారాంథసిస్ మ్యాచ్ అయినాయా లేదా అని మనం ఏదైనా ఒకటి మిస్ చేసుకున్నాము అనుకో పారాంథసిస్, అప్పుడు మనకి ఫైల్ పార్సింగ్ ఎర్రర్ అని అలా మనకి ఎక్సెప్షన్స్ వస్తాయి. అది ఎలా వాలిడేట్ చేస్తుందంటే స్టాక్స్‌ని యూజ్ చేసి మనం ఆ వాలిడేషన్‌ని చదువుతాం. అది కంపైలర్ డిజైన్‌లో స్టాక్స్‌ని యూజ్ చేసి అలా సింటాక్స్ ఎర్రర్స్, పార్సింగ్ ఎర్రర్స్ అవన్నీ చెక్ చేస్తారనమాట. ఎక్స్‌ప్రెషన్ ఎవల్యూషన్. ఇప్పుడు మ్యాథమెటిక్స్‌లో వస్తే మనం బాడ్మాస్ రూల్ యూజ్ చేస్తాం. ఒక ఎక్సెప్షన్‌ని ఎవల్యూట్ చేయడానికి. అది కూడా కంప్యూటర్‌లో ఎలా ఎవల్యూయేట్ చేస్తామంటే స్టాక్‌ని యూజ్ చేసుకొని ఎవల్యూట్ చేస్తాం. ఎవాల్యుయేట్ చేస్తాం. ఫంక్షన్ కాల్ స్టాక్. సో, రికర్షన్‌లో ఫంక్షన్ ఆహ్, ఫ ఆహ్, ఇక్కడ రికర్షన్‌లో మనకి ఫంక్షన్ కాల్ స్టాక్స్ ఉంటాయి. సో, ఈచ్ మెథడ్ కాల్ అయ్యేటప్పుడు ఒక స్టాక్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఆహ్, సింటాక్స్ పార్సింగ్ కంపైలర్ డిజైన్‌లో స్టాక్స్‌ని యూజ్ చేసి సింటాక్స్
పార్సింగ్. నథింగ్ బట్ ద సింటాక్స్ కరెక్టా కాదా అని మనము స్టాక్స్‌ని యూజ్ చేసి చెక్ చేస్తాం. థాంక్ యూ.